కానీ ఏంటి, ఎందుకు అలాంటి పోలీసులు అలాంటి పరిస్థితి? అంటే ఓట్లు వేయడానికి కూడా అడుక్కోవాలా అన్నటువంటి వైసీపీ నేతలు ఆరోపణలపై ఏం చెప్తారు మీరు? అదండి, అవి దొంగోట్లండి, దొంగోట్లు ఎన్ని పట్టుకున్నారు చూడండి. ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి మద్రాసు నుంచి, నెల్లూరు నుంచి, ఆ చిత్తూరు నుంచి, పొంగనూరు నుంచి, ఆ పెద్దిరెడ్డి ఇలాకా నుంచి తెచ్చారు, బస్సుల మీద తెచ్చి లాడ్జీల్లో పెట్టారు, చుట్టాల ఇళ్లలో పెట్టారు, పొలాల్లో పెట్టారు. ఈవేళ వచ్చి వాళ్ళకి స్లిప్పులు ఇచ్చి పంపుతున్నారు. దొంగోట్లు పోలీసులు పట్టుకోరా? మరి తెలుగుదేశం వాళ్ళు పట్టుకోరా? బీజేపీ వాళ్ళు పట్టుకోరా? జనసేన వాళ్ళు పట్టుకోరా? కూటమి పట్టుకోరా? దొంగోట్లు ఏం ఇస్తామండి? రైట్. కొంతమంది ఏజెంట్లకు కూడా రానివ్వలేదని వైసీపీ ఆరోపిస్తుంది. తప్పండి, తప్పు. ఏజెంట్లు లేకుండా ఎన్నికవండి. చాలా తప్పు మాట్లాడుతున్నారు. సీసీ కెమెరాలు ఉన్నాయి లోపల సీసీ కెమెరాలు ఉన్నాయి. రేపు కౌంటింగ్ లో కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఎన్నికల బూత్ లో ఎంటర్ అయిన దగ్గర నుంచి 1 కిలోమీటర్ వరకు సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇది అబద్ధాలు మీడియా ప్రచారం చేస్తే వాళ్ళ సొంత మీడియా, ఆ సాక్షి మీడియాలో, ఆ సాక్షి ఛానల్లో ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఎన్నికల్లో గెలవాలనేది, ప్రజలు ఓటేస్తే గెలవాలనేది మా సిద్ధాంతం, మా కోరిక, మా ఆశయం, మా యొక్క నిర్ణయం. వాళ్ళు కాదు ఇక్కడ ఏకగ్రీవం చేసుకుంటాం, ఇది మా సొంతం, ఇది పాకిస్తాన్, ఇది ఇతరులు ఇక్కడ రావడానికి లేదు, ఇక్కడ పోటీ జరగడానికి వీలు లేదు, మా ముందు ఎవరో తలెత్తి నామినేషన్ వేయడానికి వీలు లేదు అని ఒక నిరంకుశత్వాన్ని ప్రదర్శిస్తున్నారండి 25 ఏళ్ల నుండి. దీన్ని ఖండించాలి ఎవరైనా. దొంగ ఓట్లేస్తే ఊరుకుంటారా పోలీసులు? చెప్పండి. రైట్. కానీ అక్కడ విజువల్ వేరేగా కనిపిస్తుంది, వైసీపీ వేరేగా ఆరోపించడంతోనే ప్రధానంగా ప్రశ్నలు వచ్చాయి. కానీ ఇంకొక అంశం, అంటే ఇంత ఉద్రిక్తంగా ఎందుకు, అంటే వైసీపీ గెలవాలనే ఉద్దేశంతోనే చేస్తుంది అన్నటువంటి క్లియర్గా కనిపిస్తుందని మీరు చెప్తున్నారు. కానీ అక్కడ ఓవరాల్గా చూసుకుంటే పోలింగ్ నమోదైన శాతం కూడా భారీ స్థాయిలో ఒక రకంగా అయింది. ఇందాక రామ్మోహన్ గారు మాట్లాడుతూ కూడా పులివెందు లాంటి ప్రాంతాల్లో 74% అది ఇందాక 4 గంటల వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం. అంటే ఈ పర్సంటేజ్ అనేది టీడీపీ పార్టీ లేకపోతే పోలింగ్ వ్యవస్థ, పోలీసులు సక్రమంగా నడిపించడం వల్ల జరిగిందంటారా? అదొక్కటి చాలు కదండి. అదే కదా పెద్ద ఎవిడెన్స్, అదే కదా. 25 ఏళ్ల నుండి ఓటు వేయడానికి నోచుకోనటువంటి ఓటరు ఎలక్షన్ ని పండగలాగా స్వీకరించి ఆనందంగా వెళ్ళి ఓటేశారు, ఉత్సాహంగా వెళ్ళి ఓటేశారు, కుప్పలుగా వెళ్ళి ఓటేశారు, క్యూలో నిలబడి ఓటేశారు, వేలాదిగా ఓటు వేశారు. ఎందుకంటే పాపం 25 ఏళ్ల నుండి వాళ్ళకి ఓటు ముఖం ఎరగరండి. ఇది స్వాగతించాలి ప్రజాస్వామ్యవాదులు. ఇది మేము చేసిన తప్పు అండి. ఇది రైట్ స్వాగతిస్తున్నారు. పోలింగ్ అంటే 74% పోలింగ్ 4 గంటల కంటే ఇప్పుడు 5 అవుతుందండి. అంటే ఇంకా పెరుగుంటుంది. 80% ఓటింగ్. నాకు 5:30 వరకు ఉందండి పోలింగ్. నా ఉద్దేశ ప్రకారంగా 90% పోలింగ్ అవుతుందని నేను అనుకుంటున్నా. అట్లీస్ట్ 85% అన్నా అవుతుంది. ఇది ప్రజా విజయం. మేము గెలుస్తున్నాం. అక్కడ 2 చోట్ల మేము గెలుస్తున్నాం. ఒంటిమిట్ట, పులివెందుల జడ్పీటీసీల్ని కూటమి కైవసం చేసుకుంటుంది. 14వ తారీఖు కావాలంటే మీరు దిగండి, నేను దీని మీద స్టాండ్ అయి ఉన్నాను. రేపు సూర్యుడు ఉదయిస్తాడనేది ఎంత నిజమో అక్కడ ఒంటిమిట్ట, పులివెందుల్లో తెలుగుదేశం గెలుస్తుందనేది అంత నిజం. రైట్. చాలా ధీమాగా ఉన్నారు మోకా ఆనంద్ సాగర్ గారు. ఖచ్చితంగా మిమ్మల్ని డిబేట్ పిలిస్తే ఒకసారి రామ్మోహన్ దగ్గరికి వెళ్తారు. రామ్మోహన్ గారు, అంటే పర్సంటేజ్ నమోదవడం ఒక రకంగా ఎప్పుడూ జరిగినటువంటి స్థాయిలో ఓటర్లు ఉత్సాహాన్ని చూపించారు, బార్లుగా వచ్చారు, లేకపోతే వారు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే పర్సంటేజ్ ఇందాక మీరు కూడా మాట్లాడుతూ 74% పులివెందు లాంటి ప్రాంతంలో దాదాపుగా 25 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరిగిన తర్వాత కూడా ఈ స్థాయిలో జనాలు రావటం, కానీ ఒంటిమిట్ట లాంటి ప్రాంతంలో 66%. ఇది 4 గంటలకు ఉన్నటువంటి సమాచారం. అంటే ఇది ఒక రకంగా మంచి పరిణామం అనుకోవచ్చా? ఈ స్థాయి వల్ల పర్సంటేజ్ పెరగడం వల్ల ఓటర్లు ఉత్సాహంగా ఉన్నారు ఓటు వేయడానికి అనుకోవచ్చు మనం? రాజశేఖర్ గారు, జడిపి చూసి అనేది పంచాయతీ గ్రామాలే కదా. అవును. ఇప్పుడు కూడా మీరు పోలింగ్ సపరేట్ ఇప్పుడు 1% ఇప్పుడు 2 ఒకేసారి జరిగితే కనుక 5%